ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్దాం. బైబిల్ గ్రంథంలోంచి యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం కొరకు ఆత్మదేవుడు మన మధ్యలో ఉండి నాతోనూ కూడి వచ్చిన మీ అందరితో ప్రభు మాట్లాడాలని ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇది నువ్వు మాట్లాడే సమయము, మేము వినే సమయం. నువ్వు మాట్లాడండి, మేము వింటామయ్యా. దేవా, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడే. నా తండ్రి, మా పరిస్థితులు ఏందో తెలుసు, మేముంటున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నావు. కాబట్టి ఈ దినమందు మీరు మాతో మాట్లాడండి. మీ స్వరమును మాకు వినిపించి ప్రతి విధమైన ఆటంకాన్ని మీరు తొలగించండి. చీకటి శక్తులను మీరు బంధించమని కోరుకుంటున్నాను. నీ కాపుదల భద్రత దయచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా దేవుని ప్రియులారా, ఈ అధ్యాయం కనుక మనం చూసుకుంటే ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడతాడు. ఎవరు? 13వ వచనంలో ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరు? నీతిని బట్టి కోరేషును ప్రేరేపించితిని. మనం చూసుకుంటే ఈ కోరేష్ అనే వ్యక్తి ఒక రాజు అండి, ఒక రాజు. ఏ రాజు అంటే అన్యుడైన రాజు కోరేష్ అనే వ్యక్తి. ఇతని గురించి, ఇతను పుట్టక ముందే దేవుడు ఇతని గురించి ముందే రాయించి పెట్టాడు. ప్రైజ్ లార్డ్. ఈ కోరేష్ అనే వ్యక్తి పుట్టక ముందే ఇతని గురించి దేవుడు ముందుగానే రాయించాడు. ఏంటిదంటే, తన ప్రజలను బానిస బంధకాల్లోంచి విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిస బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు ఈ కోరేషుని ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకొని ఆ బానిస బంధకాల్లోంచి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపిస్తాడు. వాళ్ళు వెళ్ళి దేవుని మందిరాన్ని కడతానికి కానీ ఇతడు పూనుకుంటాడు. ఇతని గురించి మనం ధ్యానించుకుంటే చాలా ఉండేది. అయితే ఈరోజు మనం చదువుకున్న మూలవాక్యం ఏంటిదంటే, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ఈ మాట మనం గనక ఈ లోకంలో మనుషులను చూస్తే ఏ మనిషికి ఈ మాట వర్తించదు. ఎవరైనా అన్నారా? మిమ్మల్ని ఎవరైనా నా వైపు చూచి రక్షణ పొందండి, ఒకవేళ నన్ను నమ్ముకోండి, నా ద్వారా మీకు పరలోకం వచ్చిందని యేసు ప్రభు కాకుండా ఏ దేవుడు కానీ, ఏ మనిషి కానీ, ఏ దేవత అయినా అన్నారా? ఒకవేళ మీరు వినుంటే చెప్పండి. అన్నారా? వాళ్ళే ఉన్నారు. కర్మలు చేసిన వాడు కర్మల ఫలం అనుభవించు. అంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. తప్పు చేసిన వాడు, మనోళ్ళు చెప్పిన సలహాలు అవి. తప్పు చేస్తే ఏం చేయాలి? దేవుడికి ఏదో ఒకటి ఇస్తే చెల్లుబాటు అయింది. తప్పు చేసాం కాబట్టి దేవుడి హుండీలో 1 రూపాయి వేసిన, దాన ధర్మాలు చేసిన, మంచి చేసిన, మానవులు చెప్పిన సలహా ఏంటంటే ఇది. తప్పు చేస్తే దేవుడికి ఏమన్నా ఇస్తే ఒకవేళ దేవుడికి క్షమించవచ్చేమో, కానీ అది మాత్రం పరిష్కారం కాదు.
అలాంటప్పుడు ప్రతి మానవుడు ఏం చేస్తాడు? తప్పు చేశాడు అనుకో, ఈరోజు ఒక ఇంట్లో దొంగతనం చేశాడు, ఆ? ఒక 1000 రూపాయలు, ఒక 1,00,000 రూపాయలు దొంగతనం చేశాడు. ఆ? 1,00,000 రూపాయలు దొంగతనం చేసి 1,00,000లో దశమ భాగం ఎంత? 10,000 దేవుడికి వేసాడు అనుకో, దేవుడు క్షమిస్తాడు, 90,000 అతనికి లాభం. ప్రైజ్లో. ఇలా ఒక వారం గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇంకొక ఇంట్లో ఇలాగ తప్పు చేస్తాడే కానీ తప్పుని సరిదిద్దుకోడు. ప్రైజ్ లార్డ్. ఇక దయచేసి ఎవరు అటు ఇటు కథలు మాకండి. మానవుడు ఏం చేస్తాడు? ఒకవేళ మనం చేసిన తప్పుకి దేవుడు ఏమన్నా మనం ఇచ్చిన వాటిని తీసుకొని క్షమిస్తే మనం చేసిన తప్పులో దేవుడు వాటాదారుడు అవుతాడు, కానీ మనం చేసిన తప్పుకి మార్గం చూపెట్టిన వాడు లేడు. కానీ మార్గం చూపించిన వాడెవరు? యేసు ప్రభు. తప్పు చేసినోడన్నా శిక్ష అనుభవించాలి, లేకపోతే వాని కన్నా తండ్రి అయినా. కానీ మన కన్న తండ్రి ఎవరు? నజరేయుడైన యేసు. అయితే యేసు ప్రభు అంటాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. నా దేవుని ప్రియులారా, ప్రపంచ ప్రజలందరికీ యేసు ప్రభు ఇచ్చే సవాల్ ఏంటంటే, మీ అందరికీ రక్షణ నా దగ్గర దొరికి. ఏ మనిషి వైపు మీరు చూసినా, ఏ దేవత వైపు మీరు చూసినా మీకు రక్షణ కలగదు. నువ్వు చూడాల్సింది నా వైపు చూస్తే నీకు రక్షణ అనేది కలిగిద్ది. మనం సంఖ్యాకాండలో గతంలో చాలాసార్లు చదువుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేసినప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలోకి కొన్ని ప్రమాదకరమైన విష సర్పాలను పంపించినప్పుడు మోషేతో అంటాడు, మోషే ఒక ఎత్తడి సర్పాన్ని చేయించి ఒక ఎత్తైన ప్రాంతం మీద పెట్టు, దానిని ఎవరైతే నిదానించి చూస్తాడో వాడు బ్రతుకు. దానికి ముంగుర్తుగా సువార్తల్లో కూడా ఏం చెప్పాడు? మోషే ఎలాగైతే ఇత్తడి సర్పాన్ని పైకెత్తాడో ఈరోజు యేసుప్రభు నీ కొరకు నా కొరకు ఆ కలువరి గిరిలో ఆ శిలువ పైన మనందరి కొరకు ఎత్తబడి ప్రాణాన్ని విడిచి, ఇత్తడి సర్పాన్ని చూసిన రక్షించబడినట్లుగా ఈరోజు యేసు వైపు ఎవరైతే చూస్తారో వాడు రక్షించబడతాడు అని ప్రభు ఏమన్నాడు? బూదిగంత నివాసులారా నా వైపు. రక్షణ ఏ నామంలో ఉందంట? యేసు నామం. యేసయ్య దగ్గరే మనకి రక్షణ. ఏ మానవుడి దగ్గర మనకి రక్షణ లేదు. ఒక్కోసారి ఇప్పుడు మనకున్న పోలీస్ స్టేషన్ దేనికి? మానవుడికి రక్షణ ఇవ్వటం. ఒకవేళ ఎవరిది ఇప్పుడు ఇద్దరు కొట్టుకొని ఒకటి పరిగెత్తుకుంటే స్టేషన్కి పోయాడు అనుకో, పోలీసులు ఏం చేయాలి? ఒకరిని సేవ్ చేసి తప్పు చేసినని శిక్షించాలి. కొన్ని స్టేషన్లు అలా ఉన్నాయేమో, కానీ కొన్ని స్టేషన్లో తప్పు చేసినోన్నేమో వదిలిపెడుతున్నారు, తప్పు చేయనోన్నేమో శిక్షిస్తున్నారు. ప్రైజ్ లార్డ్. అంటే న్యాయం అనేది మనకి ఇక్కడ ఆశ్రయపురాలుగా ఆనాడు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆశ్రయపురం ఏంటిదంటే దేవుని బిడ్డలుగా మనకైతే దేవుని సన్నిధి. ఓకే, లోకాసులు ఏమనుకుంటారంటే పోలీస్ స్టేషనే కదా, పోలీస్ స్టేషన్ దగ్గర పోతే పోలీసులు మనకి ఏదో ఒక న్యాయం చేస్తారు. కొంతమంది న్యాయం చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది దారుణంగా అన్యాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనకి రక్షణ ఎవరి ద్వారా కలిగిద్దంటే యేసు ద్వారా, యేసయ్య ద్వారానే మనకి రక్షణ. తమ్ముడా, ప్రియ సహోదరి యొక్క రక్షణ లేకుండా మరొకసారి ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసేది ఏంటిదంటే రక్షణ యేసు ద్వారానే. యేసు నామంలోనే మానవుడికి రక్షణ. ఇక నువ్వు యేసు ప్రభు కాదనకుండా, యేసు ప్రభు కాదు నాకు ఇంకో మార్గంలో రక్షణ దొరికిందంటే నీకు రానే రాదు. ఎందుకంటే గతంలో ఆరాధించిన వాళ్ళు, అందుకెందుకు మన ఆత్మీయ తండ్రిని చూడండి, శాలేమన్న పుట్టుకతోనే అన్యుడు. ప్రైజ్ లార్డ్. అన్యుడు. అన్నీ ఆరాధించి
అన్ని పరీక్షించి అన్ని పరిశోధించి చివరికి రక్షణ ఎక్కడ దొరికిద్దంట? యేసు ద్వారానే, యేసయ్యలోనే మనకి రక్షణ దొరికిద్దని వాటన్నిటిని వదిలిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చాడు. దయచేసి చెప్తున్నా, ఒకవేళ రక్షణ లేని వాళ్ళు ఎవరైనా దేవుని మందిరంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, ఇకనైనా నీ సమయాన్ని పోగొట్టుకో మాకు. ఎప్పుడు నీ ఆ యాత్ర ముగిసిద్దో తెలియదు. మనిషికి ఏ క్షణమో మరణం ఎదురైద్దో తెలియదు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న, రక్షణ పొందు. ఏది సాధించాలని నువ్వు ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావో తెలియదు. రక్షణ పొందితే ధన్యుడు అవుతావు. రక్షణ పొందకపోతే నిత్య నరకానికి. ఫస్ట్ది యేసు వైపు చూస్తే రక్షణ. ఓకే, యేసు వైపు చూచావు కదా, మరి ఇప్పుడు ఏం చేయాలంటే చూడు, అదే యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. నీకు ఎవరికంట? నాకా మీకా? చదవండి. లెమ్ము తేజరిల్ చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి కమ్ముచున్నది. చాలండి, చాలు. మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే ఆయన వైపు చూడాలి. ప్రైజ్ లార్డ్. ఆయన వైపు చూస్తే రక్షణ కలిగిద్ది. ఆయన వైపు చూస్తే అన్ని విధములుగా ప్రభు నీకు సహాయపడతాడు. ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఏ క్షణమైనా నువ్వు చూడాల్సిన మనుషుల వైపు కాదు, ఎవరి మీద? దేవుని వైపు చూడు. మనుషుల వైపు, దయచేసి చెప్తున్నా, మనుషుల వైపు చూడు మాకండి, యేసు వైపు చూడండి. రెండవదిగా, యేసు వైపు చూసిన నువ్వు, రక్షణ పొందిన నువ్వు ఏం చేయాలంటే వెలుగు నీ మీద ప్రకాశించింది. లెమ్ము నీవు తేజరిల్లుము, యెహోవా మహిమ. అంటే రక్షణ పొందావు, ఆయన వెలుగు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చాడు. వచ్చిన నువ్వు ఏం చేయాలంటే సమాజం వైపు చూడు. ఎటువైపు? సమాజం మీద ఏం కమ్మి ఉందంట? చీకటి, కటిక చీకటి సమాజం మీద కమ్మి ఉన్నది. నీ మీద ఉదయించిన ఆ నీతి సూర్యుడు నీ సమాజం మీదకి ఉదయించాలంటే నువ్వేం చేయాలి? వారికి సువార్తను ప్రకటించాలి. దేవుని వెలుగు నీ మీద ప్రకాశించింది, నువ్వు వెలిగించబడ్డావు. నువ్వు చీకట్లో ఉన్న వ్యక్తివి కాదు, నువ్వు వెలుగు సంబంధివి. వెలిగించబడిన నీవు, లేఖనం ఏమంటుంది? లెమ్ము తేజరిల్లుము, ఏందంట? యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. అయితే నువ్వేం చేయాలి? సమాజం వైపు చూడాలి. సమాజం మీద ఏం కమ్మి ఉందంట? చీకటి దేనికి సాదృశ్యం అండి? సాతానుగాడికి. చీకటి సంబంధులు వేరు, వెలుగు సంబంధులు వేరు. మనం వెలుగు సంబంధం అయితే రక్షణ లేనివారు, తమ్ముడా ఇందాకే చెప్పాను కదా, రక్షణ లేనివారు చీకటి సంబంధులే. మీలో మన ఇంట్లో ఇక మనం డైలీ లైంపులు వేసుకున్నా, ఎల్ఈడి లైట్లు కట్టుకున్నా, లేకపోతే స్టేడియం పెట్టుకున్నా, లైట్లు పెట్టుకున్నా ఇల్లు ప్రకాశించదు, కానీ నీవు మాత్రం చీకటివే. చీకటి ప్రార్థనకు వచ్చిన, పరిచర్య చేసిన, రక్షణ లేకపోతే చీకటి సంబంధులమే. జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, దేవుని సన్నిధిలో ఎంతగా నలిగిపోయినా, ఈ భూమి మీద బట్టికి దేవుడు కృప చూపుతాడేమో, క్షేమాన్ని ఇస్తాడేమో. నేను చెప్తున్నా, శాశ్వతమైన ఆ పరలోకం ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? వెలుగు సంబంధిగా
మారాలి. రెండోదిగా మనం ఏమనుకున్నాం? నీ మీద నీతి సూర్యుడు ఉదయించాడు. ఉదయించిన నువ్వేం చేయాలి? నీ సమాజం వైపు చూడాలి. సమాజం మీద చీకటి కమ్మి ఉన్నది. మనుషులు మనకి బాగానే కనపడుతున్నారు, సమృద్ధి ఉన్నట్టు కనపడుతున్నారు, మంచి వస్త్రాలు ఉన్నట్టుగానే కనపడుతున్నాయి. కానీ వారి మీద చీకటి ఏలుబడి చేస్తుంది. కటిక చీకటి వారిని బంధించి ఉన్నదంట. నువ్వేం చేయాలి? నువ్వు నడుం కట్టాలి. నా ఊరిని బాగు చేయి, నన్ను వెలిగించావు. చీకట్లో ఉన్నవాడిని నన్ను వెలిగించావు. నా సమాజాన్ని నేను వెలిగించాలి, నా కుటుంబాన్ని నేను వెలిగించాలి, నా రక్త సంబంధికులను వెలిగించాలి. నా సమాజం మీద చీకటి కమ్మి ఉన్నది, నడుం కట్టేవాళ్ళు లేరు. ఏరి సమాజం కోసం ప్రార్థన చేసేవాళ్ళు లేరండి. ప్రార్థన చేస్తున్నారా? నీ సమాజం కోసం ఏముందులే, నలుగురిలో నా తాను వెళ్ళినట్టుగా ఆదివారం అందరూ భక్తి చేస్తున్నారు, మనం కూడా ఆదివారం అందరు ఎత్తున్నారు, మనం కూడా అట్టగా భక్తి. అదే భక్తి. భక్తి అంటే ఏది? నీ ఒక్కదానికే చూసుకోవటమా? నువ్వు ఒక్కదానికే బాగుంటావా? కాదు కదా. నువ్వు బాగుండాలి, నీతో పాటు నీ కుటుంబం, నీ సమాజం బాగుండాలి కదండి. సమాజం నాశనం అయిపోతుంది. పేరుకేమో వెలుగు సంబంధులకు మనకి చూడటానికి బాగా కనపడుతున్నారు, కానీ వాళ్ళ మీద ఏలుబడి చేస్తుంది చీకటి. కటిక చీకట్లు వాళ్ళు ఉన్నారు. వారికి ఏం అర్థం కావట్లా. మరి నువ్వేం చేయాలి? వెలిగించబడి నువ్వు వాళ్ళని వెలిగించాలి కదా. నువ్వే ఆరిపోతా ఉన్నట్టుంటే వాళ్ళని ఏం వెలిగిస్తావండి? అయితే పాట ఏం పాడతాం? వెలిగించావు అది ఆరిపోదులే అని. నిజంగా చెప్పండి, మీ దీపాలు పూర్తిగా వెలుగుతున్నాయా, లేకపోతే ఈరోజు రేపా? కొన్ని దీపాలు ఎలా ఉంటాయి తెలుసా? చిన్న శోధన రాగానే ఇక ఆరిపోదాం, ఇక ఏమొద్దు మనకి, మనమే ఆడ రక్షిస్తాం, మనమే ఆడ ఆత్మను రక్షిస్తాం అని ఈ చిన్న శోధన, చిన్న బలహీనత రాగానే మనం ఈ ఆడ చేస్తాం, ఈ ఆడ మన పరిస్థితులే బాగట్లేదని చెప్పుకొని ఆగి శోధనను బట్టి ఆత్మదీపాన్ని, లేఖనం ఏం చెప్తుంది? ఆత్మను ఆర్పుకుడి. ఆత్మీయ జీవితాన్ని నా దేవుని ప్రియులారా, ఈరోజు నీతి సూర్యుడు నీ మీద ఉదయించాడు, ఆయన వైపు చూసి రక్షణ పొందావు. రెండవదిగా నువ్వు చేయాల్సింది సమాజం వైపు చూడాలి. నీ సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అందరూ రక్షణ పొందిన వాళ్ళే ఉన్నారా, లేకపోతే రక్షణ లేకుండా ఇంకా ఎన్నో ఆత్మలు ఉన్నాయి? వాటిని నువ్వు దృష్టించాలి తమ్ముడా, చెల్లి. భక్తి చేస్తున్నావంటే కాదమ్మా, అందరూ భక్తి చేస్తారు, లోకస్తుడు కూడా భక్తి చేస్తాడు. మనకంటే ఇంకాగా నిష్ఠ గరిష్టతో మనం అన్న పొద్దున్న హడావుడిగా మొహం కడుకొని ప్రార్థన చేస్తాం. వాళ్ళు చెయ్యాలనుకుంటే పొద్దున లేచి తలస్నానం చేసి భక్తి చేసేవాళ్ళు. మనం ఆవేశంగా మెలుగు వచ్చి 7ంటికి మెలుగు వచ్చినా 8ంటికి మెలుగు వచ్చినా మొహం కట్టుకుని ఆ పడక మీదే, ప్రభువా రాత్రి అంతా కాపాడావు, ఇంక వందనాలయ్యా. లోకస్తుల భక్తి మన భక్తిని చూసుకొని వాళ్ళు చేస్తే నిష్ఠా గరిష్టతో, కానీ వాళ్ళ భక్తి మొత్తం వ్యర్థం, సొలొమోను అన్నట్టుగా వ్యర్థం. కానీ మనం చేసే భక్తి ప్రయోజనకరమైనది. నా దేవుని ప్రియులారా చెప్తున్నా, చేసే భక్తి రోషం కలిగి చేయాలి. చేస్తున్న భక్తి నీ సమాజాన్ని నువ్వు రక్షించుకో. మీకు చాలాసార్లు చెప్పాను అదోనీరామ్ జడ్సన్ గురించి, విన్నారు కదా. కొంతమంది ఎక్కడ వినకపోయినా ఇతర దైవజనులు చెప్పటం కానీ విన్నారు. దైవజనులు చాలా మంది చెప్పు కానీ, కొంతమంది నేను ఎక్కడ చెప్పిన విన్నోళ్ళు కానీ, ఎక్కడ కాకుండా బయట దైవజనులు చెప్పిన అదోనీరామ్ జడ్సన్ ఏ ఊరు అంటే తంది అమెరికానేనా మనకు తెలుసా? పేరు మాత్రం అన్నాం కానీ అమెరికా.
వాళ్ళ నాన్న పాస్టర్ అదోనీరామ్ జడ్సన్. వాళ్ళ నాన్న పాస్టర్. చిన్నప్పుడే బైబిల్ని మొత్తం చదివిన వ్యక్తి, పరిచర్లో ఉన్న వ్యక్తి, తండ్రికి సహాయపడతా అన్ని విధములుగా పరిచర్లో వాడబడుతున్న వ్యక్తి అదోనీరామ్ జడ్సన్. రాను రాను వయసు పైబడేసరికి ఇక నేను బాగా చదువుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలని ఇతర ప్రాంతాల్లో వెళ్ళి దేవుని సేవ చేయటానికి ఇంకా రాలా. అయితే ముందు ఇతని మధ్యలో ఉన్న ఆశ ఏంటంటే, నేను బాగా డబ్బు సంపాదించాలి, మంచి పేరు సంపాదించాలి, మంచిగా చదువుకోవాలని తండ్రిని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నాస్తికుడైన ఒక ఫ్రెండ్ అతనికి పరిచయం అయ్యి, దేవుడు లేడు, దయ్యము లేదు. ఫ్రెండ్ ఎవరు? నాస్తికుడు. ఇతడేమో చిన్నప్పుడే బైబిల్ మొత్తాన్ని చదివిన వ్యక్తి, పరిచర్యలో వాడబడుతున్న వ్యక్తి. చదువు నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నాస్తికుడైన ఫ్రెండ్తో పరిచయం పెట్టుకొని దేవుడు లేడన్న స్థితికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి, నానా ఇక నాకు ఈ బైబిల్తో పని లేదు, నాకు ఈ బైబిలు ఎందుకు నాన్న అంటే, దేవుడు లేడు. ప్రైజ్ లార్డ్. మనం కూడా అప్పుడప్పుడు ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ బోర్డులు కనపడతాయి కదా, దేవుడు లేడు, దేవుడు లేనే లేడు. చూసారా మీరు? ఉన్నాయి కదా. దేవుడు లేడని ఎవరు అనుకుంటారంట? ఆస్తికుడు. బైబిల్ ఏం చెప్పింది? బుద్ధిహీనుడు దేవుడు లేడని. బుద్ధిహీనుడికి మనం సమాధానం చెప్పిన వాడు అలా అంటాడుతామా? సమయం వేస్టే కాబట్టి, నోరు నెప్పే కాబట్టి మనం వదిలిపెట్టాలి. అయితే ఇతడు కూడా దేవుడు లేడన్న పరిస్థితులకు వచ్చాడు. అదోనీరామ్ జడ్సన్ వచ్చేసి తండ్రికి చెప్పాడు, నాకు ఇక బైబిల్తో పని లేదు, నేను బాగా చదువుకున్నాను, ఎందుకంటే దేవుడు లేడు, దయ్యం లేదు, మనిషే నిర్మించబడ్డాడు అని చెప్పి తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. చదువుకుంటున్నాడు. ఏ ఫ్రెండ్ అయితే దేవుడు లేడని చెప్పాడో ఒకరోజు అతడు మరణావస్థకి చేరుకొని ఎదురు ఒకే లాడ్జ్లో ఉంటా ఈ మరణావస్థలో ఉన్న ఈ దేవుడు లేడనే ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు మరణావస్థలో ఉండి యాతన పడతా, తనకున్న బలహీనతను బట్టి యాతన పడతా, ఏడుస్తా, మూలుగుతా ప్రాణాన్ని విడిచినప్పుడు అది చూసిన అదోనీరామ్ జడ్సన్కి ఒరే, నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నా కాలం ముందు చాలా మంది చనిపోయారు, వాళ్ళెవరు ఈ యాతన భర్త చనిపోలేదు కదా, ప్రశాంతంగా చనిపోయారు, ఎవరు ఈ నరక యాతన భర్త చనిపోలేదు, మరి ఈడేంద్రా ఇట్ట చనిపోయాడు అని ఆ క్షణాన్ని అతనికి మళ్ళీ వెలుగులు వచ్చి ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్న, నిజంగా దేవుడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడని తండ్రికి మళ్ళీ పరిచర్లు వాడబడతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను ఎలాగైనా నీ పరిచర్య చేయాలి, ఎలాగైనా నీ సేవ చేయాలి. ఈ అమెరికా ప్రాంతంలో అనేక మంది వచ్చి సేవ చేస్తారు. అమెరికా అంటే సంపన్నత కలిగిన దేశం కదా, ఎవరైనా వచ్చి చేస్తారు. కానీ నీ సేవ, నీ పరిచర్య, నీ గురించి తెలియని వారికి నేను తెలియజేయాలి. యేసు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన అసలు దేవుడా, ఏ హీరోనా అని తెలియని గుడ్డితనంలో ఉన్నారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలయ్యా అని దేవుని సన్నిధిలో కనిపెడతా. అప్పటి కాలంలో కొన్ని మిషనరీ సేవలు ఉంటాయి కదండి. ఒకవేళ మనం వెళ్ళి తదిపేరు, ఒకవేళ మనం వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరన్నా ఒక మిషనరీని, వాళ్ళ మిషన్ ఆశ్రయించామనుకో, వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రాంతం లేకపోతే మనం అనుకున్న ప్రాంతానికి వాళ్ళు పంపిస్తారు, మనకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం. అయితే ఈయన ఏం చేశాడు, తన దగ్గర నుంచి వెళ్ళడానికి పరిస్థితి లేదు, వేరే వాళ్ళని ఆశ్రయించి నేను ఫలానా ప్రాంతానికి మిషనరీగా వెళ్ళాలి,
అని వాళ్ళతో చెప్పినప్పుడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అతనికి లెటర్ వచ్చింది. నువ్వు మిషనరీ సేవ వెళ్ళడానికి మేము పంపిస్తాం, నువ్వు సిద్ధమేనా అని ఇతను మేము సిద్ధమే అని వెళ్ళాడు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళతో కొన్ని సహవాసం చేసి వాళ్ళ అనుభవాలు ఇతను నేర్చుకొని అక్కడున్న ఒక సంఘ పెద్ద కూతుర్ని వివాహం చేసుకోవడానికి అడిగాడు. ప్రైజ్ లార్డ్. సంఘ పెద్ద కూతుర్ని వివాహం చేసుకోవడానికి అడిగినప్పుడు ఆమె కూడా మంచి భక్తిపరురాలు, దేవుడు అంతే ఎంతో ఆసక్తిగా ప్రార్థన జీవితాన్ని, వాక్యదాన జీవితాన్ని కలిగిన వ్యక్తి. అడిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నేను మీ కుమార్తెను చేసుకోవడానికి ఇష్టపడుతున్నా, మీ కుమార్తె యొక్క ప్రవర్తన నాకు చాలా నచ్చింది, మీ అమ్మాయిని ఇచ్చి నాకు వివాహం చేయడానికి మీరు సిద్ధమేనా? అయితే ఒకవేళ మీరు మాకు వివాహం చేస్తే మేము ఇక్కడున్నాం, దేవుడు గనక మమ్మల్ని ఏ ప్రాంతానికైతే పంపిస్తాడో, ఏ ఊరికైతే దేవుడు మమ్మల్ని పంపిస్తాడో అడిగి వెళతాం. ఇంకొకటి, వస్తామో రామో కూడా తెలియదు, మా మీద ఆశలైతే మీరు తీసేసుకోండి అనేసరికి ఏ కన్న తల్లిదండ్రులకైనా బాధే కదా. మన ముందు అల్లారి ముద్దుగా పెరిగిన కొడుకైనా కూతురైనా ఇక మనకు కనపడరంటే బాధే. అయితే ఇద్దరు తీర్మానంలోకి వచ్చారు, సేవ చేద్దామని. అయితే వాళ్ళు మాట్లాడి వాళ్ళిద్దరికీ వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత అతని ఆశ ఏంటంటే ఇండియాకి వెళ్ళి సువార్త ప్రకటించాలి, ముందు ఇండియాకి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని మనసులో అనుకున్నాడు. కానీ కొన్ని ఆటంకాల వల్ల ఇండియాకి రావటం ఆగిపోయింది. అయితే ఇప్పుడు కాలంలో మనకి ఫ్లైట్లు ఉండే, ప్రైజ్ లార్డ్, ఫ్లైట్లు ఉండే, ట్రైన్ ఉంది. అప్పుడు కాలంలో ఏమండి అండి, ఓడ ప్రయాణం, పడవ ప్రయాణం, ఇంకెన్ని నెలలైనా పోతానే ఉండాలి. ఎటు చూసినా సముద్రం, ఏ మానవుడు కనపడ్డావు. ఈ పడవల ఇల్లు, ఆ బోట్ నడిపే నావికుడు ఇంకా వెళ్తా ఉన్నారు. అయితే అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది, క్రీస్తు గురించి తెలియని పట్టణాలు ఏమున్నాయి అని. తన పరిశోధనలో అతనికి బర్మా అనే దేశాన్ని దేవుడు అతనికి తీసుకొని వచ్చాడు. ఎవరు? ఏదండి? బర్మా అనే దేశాన్ని తీసుకొని వచ్చాడు. అక్కడంతా దేన్నంటే ఆరాధించేది బుద్ధిజాన్ని, వేరే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. అయితే ఈ బర్మా ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వివాహం అయింది కదా. వివాహం అయినప్పుడు వీళ్ళకి ఆ ప్రయాణంలోనే తన భార్య గర్భవతి అయింది. ప్రైజ్ లార్డ్. తన భార్య గర్భవతి అయింది. గర్భవతి అయ్యి ఆ ప్రయాణం పూర్తి కాకముందే ఆమె డెలివరీ అయ్యి ఆ పుట్టిన పాప కూడా మార్గం మధ్యలోనే చనిపోయింది. మార్గం మధ్యలోనే చనిపోయింది. దేవుని సేవని వచ్చాం, దేవుడు మనల్ని కాపాడతానని వచ్చాం, పుట్టిన పాప చనిపోయిందని ఆ పాపను చూసుకొని ఏడ్చి ఆ పాపను ఎంతే సముద్రంలో, చనిపోయిన శవాన్ని సముద్రంలో వదిలిపెట్టాడు. చెట్టు చివరకు తను అనుకున్న ప్రాంతానికి వెళ్ళాడు. అప్పుడు కాలంలో పడవ ప్రయాణం చేసేటప్పుడు కొన్ని దొంగలు కూడా దాడి చేస్తారు కదండి. వాళ్ళు కూడా కొన్ని పడవలు వేసుకొని వీళ్ళ దగ్గర ఏమన్నా సరుకు కానీ ఏమన్నా ఉన్నా వీళ్ళని కొట్టో లేకపోతే వీళ్ళ మీద దాడి చేసో అలా కొన్ని ప్రమాదాలు ఎదురైనాయి. కొన్ని ప్రమాదాలు. సేవ నిమిత్తం వచ్చాం, మళ్ళీ వెనక్కి తిరగకూడదని బర్మా ప్రాంతానికి సేవకి వెళ్ళిపోయాడని. వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరు లేరు, తను తన భార్య. ఇతనికి వచ్చిన భాష ఏంటంటే ఇంగ్లీష్. తన భార్యకి 2-3 భాషలు వచ్చు. ఆమెను ఎందుకు తీసుకెళ్ళాడంటే కొద్దిగానే ఉపయోగపడిద్ది, పరిచర్యలో కొద్దిగానే ఉపయోగపడిద్ది అని ఆమెను తీసుకొని పోయారు. ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. ఒక ఆత్మ కోసం దగ్గరగా 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒక ఆత్మ కోసం 7 సంవత్సరాలు కష్టపడి
వారి భాషలో వారి భాషలో బైబిల్ తర్జుమా చేసి వాళ్ళకి ఇవ్వాలని ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు, రాశారు. సగం బైబిల్ రాశారు. రాసిన తర్వాత అప్పటి కాలంలో ఉన్న బ్రిటిష్ వారు ఈ బర్మా దేశం మీద దాడి చేయడానికి వచ్చారు. బ్రిటిష్ వారు ఈ బర్మా దేశం మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ అదోనీరామ్ జడ్సన్ చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇతడు ఒక గూఢచారి, మన గురించిన సమాచారం వాళ్ళకి అందించడానికి వచ్చిన ఒక గూఢచారి అని తెలుసుకొని ఇతన్ని జైల్లో బంధించారు. 22 నెలలండి, 22 నెలలు జైల్లో బంధించారు. వాళ్ళు ఆహారం పెట్టరు. కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళే వచ్చి ఆహారం పెట్టాలి. అయితే ఈ మధ్య కాలంలో ఈ 6.5-7 సంవత్సరాల ప్రాంతంలో 2 పిల్లలు కూడా పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇతను తీసుకెళ్లి జైల్లో వేశారు కదా. జైల్లో వేసిన తర్వాత అతన్ని కొట్టారు, నానా ఇబ్బందులు పెట్టారు. పెట్టిన తర్వాత అసలు నువ్వు ఎవరివి, ఎందుకు వచ్చావు అని పూర్తిగా ఆరా తీసినప్పుడు వాళ్ళకి అర్థమైందంటే ఇతడు గూఢచారి కాదు, ఇతడు మామూలుగానే వ్యక్తి, మామూలుగానే వచ్చాడు, ఇతడు చూడటానికి మంచి వల్ల గనపడ్డాడని 22 నెలల తర్వాత వాళ్ళకి అర్థమైంది. అప్పుడు కాలంలో ఉన్న ఖైదీలు ఏం చేసేవాళ్ళంటే, ప్రైజ్ ది లార్డ్, అప్పటి కాలంలో ఉన్న ఖైదీలు ఏం చేసేవాళ్ళంటే కాళ్ళు 2 పైకి కట్టి మెడ ఒక్కటే, ఈ మెడ భాగం నేల కానేటట్టుగా ఉంచేవాళ్ళంట. అర్థమవుతుందా? కాళ్ళు 2 పైకి లేపి మెడ భాగం, ఈ మెడ నుంచి ఈ తల ఒక్కటే నేలకు ఆనుకునేటట్టుగా అట్ట పెట్టేవాళ్ళంట. అయితే మధ్య మధ్యలో ఎవరైనా చూడటానికి కానీ వాళ్ళకి ఆహారం ఇవ్వటానికి కానీ వచ్చేవాళ్ళు కదా, తన భార్య వచ్చేదంట, అతనికి ఆహారం ఇచ్చి పలకరించి వెళ్ళేదంట. ఆమె చేయాల్సిన ప్రయత్నం మొత్తం చేసింది, ఎలా అయినా తన భర్తను విడిపించుకోవాలనుకుంది, కానీ వల్లగాల. ఇక తను ఏం చేశాడంటే, ఒకవేళ నేను ఇంతే చనిపోతానేమో అని నేను అనుకున్నది, ఈ బర్మా ప్రజలకు ఎలాగైనా దేవుని సువార్తను అందించాలి, వీరి భాషలో బైబిల్ని తర్జుమా చేయాలి అని తన భార్యకి ఒక మాట తెలియజేశాడంట. నువ్వేం చేస్తావంటే, రేపు వస్తావు కదా, మనం రాసిన పత్రాలు ఉన్నాయి కదా, ఇది బైబిల్ సంబంధించిన వాటిని ఒక దిండులో పెట్టుకొని తీసుకొనిరా, అని తన భార్యకి చెప్పినప్పుడు తను చెప్పినట్లుగా ఆమె చేసింది. బైబిల్ని ఆ జైల్లో ఉన్నప్పుడే కొంత రాశాడు. చెప్పిన కదా, చివరికి వాళ్ళకి అర్థమైందంటే ఇతడు గూఢచారి కాదు, ఇతడు ఒక సాధారణమైన వ్యక్తి, దేవుని గురించి చెప్పుకోవడానికి వచ్చిన వ్యక్తి అని అతన్ని వదిలేశారు. వదిలేసిన తర్వాత ఈ 22 నెలలు జైల్లోనే ఉన్నాడు కదా, కొన్ని నెలలు తన భార్య ప్రతిరోజు వచ్చి ఆహారాన్ని ఇచ్చి అతను ఎలా ఉన్నాడో చూసి వెళ్ళిన వ్యక్తి. అయితే కొన్ని రోజుల నుంచి ఆమె రావటల్లా, ప్రైజ్ ది లార్డ్, కొన్ని రోజుల నుంచి ఆమె రావటల్లా. ఎందుకు రావట్లేదు, ఏమైంది, జైల్లో ఉన్నాడు, ఇక సమాచారం అనేది అతనికి తెలియట్లేదు, అర్థం కావట్లా. ఇక కొన్ని నెలలు గడిచిన తర్వాత అతన్ని విడిపించారు. విడిపించిన తర్వాత అదోనీరామ్ జడ్సన్ తన ఇంటికి వస్తా ఉన్నాడు. తన ఇంటికి వస్తా ఉన్నప్పుడు 2 పిల్లలు ఆ మట్టిలో ఆడుకుంటా ఉన్నారు. 2 పిల్లలు వస్త్రాలు చినిగిపోయినాయి, జుట్టు పెంచుకొని ఉన్నారు, చిక్కిపోయారు. వాళ్ళని చూసి ఎవరాయురో అని దగ్గరికి పిలిచాడన్న. పిలిచినప్పుడు చూడంగానే పిల్లలు, ఏంద్ర ఎలాగైపోయారు, ఏమైంది, అమ్మాడుంది అని అడిగినప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో వైపు చేయి చూపి, ఇంట్లో ఉంది అని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మంచం మీద కుక్కి మంచంలో ఎముకల మీద శరీరాన్ని కప్పిన ఎముకలు గూడులాగా
అయిపోయింది. ఇతడు జైల్లో ఉన్నప్పుడు చిన్న బలహీనత ఏమకు వచ్చింది. దాని నుంచి ఎవరు ఆశ్రయిస్తారు, ఎవరు చూసుకుంటారు, పట్టించుకుని లేకపోగా ఇక ఆమె పరిస్థితి ఆ మంచంలో ఎముకలు గూడిగా కోమాలోకి వెళ్ళిపోయింది. అదోనీరామ్ జడ్సన్ తట్టాడు, లేకొట్లా 2-3 సార్లు తట్టాడు. ఇక ఆమెని చేత్తో తీసుకొని ఏడుస్తా ఉన్నాడు. ఏందయ్యా, నీ సేవ కొరకు వచ్చాము, నీ పరిచర్య కొరకు వచ్చాము. మార్గం మధ్యలోనే ఒక బిడ్డను పోగొట్టుకున్నాం. ఇచ్చిన బిడ్డలు అనాథుల్లా గణపడుతున్నారు. ఇచ్చిన సహకార్యమో ఈరోజు రేపు అన్నట్టు ఉంది. ఏందయ్యా మా పట్ల నిశ్చిత్తం అని తన వారిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉన్నప్పుడు కళ్ళంటి వచ్చిన నీళ్లు ఆమె ముఖం మీద పడి కళ్ళు తేలకల్లేసి తన భర్త వైపు చూస్తా అదోనీరామ్ జడ్సన్, ప్రభువును వదిలిపెట్టుకో, దేవుని సేవ చేయాలి. నిన్ను చనిపోయినా నువ్వన్న దేవుని సేవ చేయయ్యా. పిల్లలు చనిపోయినా ఇబ్బంది లేదు, నువ్వు మాత్రం దేవుని సేవ చేయ. ఏ స్థితిలో ఉందండి ఆ మాట? ఏ స్థితి అంత బాగుందా? ఆ స్థితిలో కూడా ప్రభువును వదిలిపెట్టకు. అదోనీరామ్ జడ్సన్, ప్రభువును వదిలిపెట్టకు, దేవుని సేవ చేయి, దేవుడు నేను పిలిచిన పిలుపుకి న్యాయం చేయి అని ఆ 2 మాటలు చెప్పి అతని చేతిలోనే ప్రాణం విడిచిందండి. ఒక పక్కన చనిపోయిన భార్య, ఒక పక్కన బలహీనులైన పిల్లలు. ఎలా చేయాలి ఈ సేవ? ఎలా చేయాలి? కానీ ధైర్యం, పిలిచిన వాడు నమ్మదగినవాడు. నేను నా దేవుని కోసం వచ్చా. ఈ బర్మా ప్రజలు నశించిపోతుంటే ప్రభు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకున్న తర్వాత ఆ బర్మా ప్రజలకి వారి భాషలో బైబిల్ అందించి చెప్పాను కదా, 7 సంవత్సరాలకి ఒక ఆత్మను రక్షించాడు. ఈ చిన్నగా అక్కడ రాజు ఏంటంటే, ఎవరైతే వేరే దేవుని కానీ ఎవరినైతే ఆశ్రయిస్తారో వాడికి మరణ శిక్ష అని. 7 సంవత్సరాల తర్వాత ఒకడు వచ్చాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు. తన పరిచర్య ప్రారంభించాడు. చేస్తా ఇప్పుడు బర్మా దేశంలో ఇంచుమించు 40 నుంచి 45 లక్షల మంది లోపు క్రిస్టియన్సే ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, లక్షల్లో 45 లక్షల మందిని ప్రభావితం చేశాడు. కారణం అతని మీద ఉదయించింది ఎవరు? నీతి సూర్యుడు ఉదయించాడు. ఈరోజు నీ మీద కూడా ఉదయించాడు. మరి ఏది ఆ భారం? ఆ భారం ఏది? నువ్వు బాగుంటే చాలా, నీ పిల్లలు బాగుంటే చాలా, ఎవరు ఎట్టయిపోయినా నీకు సంతోషమా? నా దేవుని ప్రియులరా, ఎప్పటికైనా నడుం కట్టండి, సమాజాన్ని రక్షించుకోండి. ఎప్పుడు మన యాత్ర ముగిసిదో తెలియదు, ఎప్పుడు దేవుని దగ్గరికి వెళతామో తెలియదు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో ఒక చిన్న ప్రేయర్ టవర్ ప్రారంభించు. వారానికి ఒక్కరోజైనా, రోజు కాకపోయినా వారానికి ఒక్కరోజు అనుకూలమైన సమయాన్ని చూసుకొని ఒక గంట ప్రార్థన చేసిన నీ సమాజం మారిద్ది. ఎప్పుడు మేలుకుంటారు? ఇక సమయం పోతుంది, తర్వాత చేద్దాంలే, సమయం ఉందిలే అని నువ్వు సమయాన్ని వెనక్కి నెడుతున్నావు. నువ్వు రావట్ల ముందుకి. దేవుని ప్రియులరా, సమయాన్ని పోగొట్టు. సమాజం మీద చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి కమ్మి ఉన్నది. మరి దాని మీదకి నీతి సూర్యుడు ఉదయించాలంటే వెలిగించబడిన నువ్వు
ఏం చేయాలా? నీకు ముందుని రక్షించాలి, వెలిగించాలి. జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏమంటున్నాడు? మొట్టమొదటికి నా వైపు చూడు, రెండోది సమాజం వైపు చూడు. ఎంతమంది లేరండి ఆత్మల కోసం కుటుంబాన్ని వదిలిపెట్టే. జిమ్ ఎలియట్ బృందం గురించి మనకు తెలియదా? అందరికీ తెలుసు. యవనస్తులు మంచి వయసులో ఉన్నారు, డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ క్రీస్తు ఎరగని ప్రజలకి, నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళాడు. మనిషి కనపడితే చంపి తిందామన్న మనుషుల దగ్గరికి వెళ్ళారు. ఎవరో ఐదుగురు యవనస్తులు వెళ్ళారు, ప్రేమ చూపించారు. కానీ ఆ ప్రేమ వాళ్ళకి మరణాన్ని తీసుకొని వచ్చింది. మరణాన్ని తీసుకొచ్చింది. అయినా వీళ్ళు ఐదుగురు వదిలిపెట్టారేమో కానీ వాళ్ళ భార్యలు మాత్రం వదిలిపెట్టరు. మా భర్తలు చనిపోయారు, ఇక మేమేం సాధించాలి, ఏం సంపాదించుకోవాలి, మేము కూడా అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాం. చచ్చిపోతే చచ్చిపోని, ప్రాణాలు పోతే పోనీ, నా దేవుడి కంటే ఏది ఎక్కువ అని వదిలిపెట్టుకొని వచ్చారు. చూడండి, వాళ్ళు చేయలేకపోయినా ఆడపిల్లల ద్వారా దేవుని పరిచర్య దేవుడు జరిగించాడు. వాళ్ళు రక్షించారు. ఎలాగెళ్ళారు తెలుసా? ఈ మనుషుల దగ్గరికి మనం వస్త్రాలు వేసుకొని పోతే వాళ్ళు మనల్ని చంపి తినేస్తారు. వీళ్ళకి తెలియకుండా వీళ్ళు ఏం చేశారు? ఫస్ట్ పోయిన జిమ్ ఎలియట్ బృందం మామూలుగా వెళ్ళారు. ప్రతిరోజు వాళ్ళ దగ్గర ఒక హెలికాప్టర్ లాంటిది ఒకటి ఉంటే సంచరిస్తా వాళ్ళకి కావాల్సిన ఆహార వస్తువులు ఇస్తా వెళ్ళేవాళ్ళు. గాలిలో విమానం కనపడుతుంటే కింద ఉన్న మనుషులకు సంతోషం. ఓహో, ఈరోజు మాకు ఏదన్నా కొత్త ఆహారం దొరికిద్దేమో, సంతోషం. ఇలాగా కొన్ని రోజులు, కొన్ని నెలలు చేశారు. ఉన్నది మొత్తం ఖర్చు పెట్టారు దేవుని సేవకు. మనం ఏం చేస్తాం? ఉన్నది మొత్తం జోబులో పెట్టుకొని ఖర్చు అవ్వాలని పాట పాడతాం. కాదు, ఖర్చు పెట్టాలి, ఖర్చు కూడా అవ్వాలి. ఉన్నది మొత్తం ఖర్చు పెట్టారు, కలిగింది మొత్తం వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళు మనకి మంచిగా అయ్యారు, మన దగ్గరికి వెళ్ళినా వీళ్ళు మనల్ని ఏమి చేయరు అనుకున్నారు. దగ్గరికి వెళ్ళినా ఏమి చేయరు అనుకున్నారు. దగ్గరికి విమానాన్ని హెలికాప్టర్ని ఒకసారి ల్యాండ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు కూడా దగ్గరికి వస్తున్నారు. వీళ్ళేమో వస్త్రాలు కట్టుకొని వెళ్ళారు, వాళ్ళేమో ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. వెళ్ళి దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు కూడా నిదానం నుంచి దగ్గరికి వస్తూ ఉన్నారు. వెనకాల నుంచి ఒకడు బల్లాన్ని విసిరి ఒకరిని చంపాడు. బల్లాన్ని విసిరి నలుగురు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ దగ్గర గన్ను కూడా ఉంది, కాల్చి చంపవచ్చు. అయినా దగ్గరున్న గన్నుని వాళ్ళ దగ్గరికి వచ్చిన ఆ గన్నుని గాల్లో పేల్చారే కానీ వాళ్ళ మీద పేలొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ భాషలో కొన్ని పదాలు నేర్చుకున్నారు. వాళ్ళ భాషలో వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా పలకరించాలని వాళ్ళ భాషలో కొన్ని పదాలు నేర్చుకున్నారు. ఆ పదంలో ఒకటి ఏంటిదంటే, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఒకడు వచ్చాడు ఖడ్గాన్ని తీసుకొని, బల్లెం తీసుకొని వచ్చాడు పొడవటానికి వచ్చినప్పుడు గన్ను ఉంది చేతిలో. గన్ను గాల్లో పేల్చి వాళ్ళ భాషలో మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అన్నా కూడా ఆ మాట విని పొడిచారు. అందరూ చనిపోయారు. ఈ వార్త విన్నా ఉండారు కదా తన భార్యలో, అందరూ మళ్ళీ నడుం కట్టుకొని వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళారో వాళ్ళ దగ్గర ఒక ఆడవిత్తిని పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గరికి వీళ్ళు కూడా నూలు పోగు లేకుండా వెళ్ళారు. వేరే ఆకారంలో వెళితే వీళ్ళెవరు కొత్త మనుషులను చంపుతాడు. కాబట్టి వాళ్ళ దగ్గరికి ఎలాగెళ్ళాలి? వాళ్ళలాగే వెళ్ళాలని వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అలాగా వీళ్ళు వెళ్ళి దేవుని ప్రేమను చూపించి వారిని రక్షణలో నడిపించుకున్నాడు. నా దేవుని ప్రియులారా,
మీ అందరికి ప్రేమపూర్వకంగా ఒక మాట తెలియజేస్తున్నా, ప్రయాసపడండి, ఆత్మలు రక్షించండి. దీపాన్ని వెలిగించి మంచం కింద, కొంచెం కింద మనం అలాగున్నాం. వెలిగించబడ్డాం, దాక్కుంటున్నాం. వెలిగివ్వాల్సిన సమయంలో, వెలిగివ్వాల్సిన ప్రాంతంలో పెట్టదల మనం కనబడకుండా దాక్కున్నట్టుగా దీపస్తంభం మీద ఏముండాలి? వెలిగించబడి నువ్వు అనేక మందికి వెలుగుగా ఉండాలి. వెలిగించబడ్డావు కదా, దేవుడు నిన్ను వెలిగించాడు కదా, నీకు రక్షణ ఇచ్చాడు కదా, ఇంకెందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? పోటు పొడిచే వాళ్ళు వస్తారులే, మనం ఆడబొడుతాం పోటు, వస్తారులే, చేస్తారులే అంటే ఇంతే ఉంటుంది. చేయాల్సింది ఎవరో, నడుం కట్టాల్సింది ఎవరో, పని కొరకు పూనుకోవాల్సింది ఎవరో. ఆత్మలు నశించిపోతున్నాయి. మూడోదిగా ఒక్క మాట చెప్తా. మూడోదిగా చూడు, అది యెషయా గ్రంథం 49వ అధ్యాయము. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. 15-16 వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము. మరచునా? ప్రైజ్ ది లార్డ్. మూడోదిగా దేవుడు ఏమన్నాడంటే, చూడుము నా అరచేతులు, అంటే చూడుము నీ మీద నేను ఎంత శ్రద్ధ నిలిపానో, చూడుము నిన్ను నా అరచేతిలో పెట్టుకున్నా. దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటారు కొంతమంది. దేవుడు నా పరిస్థితిని చూసి, నా రక్త సంబంధికులు నన్ను వదిలిపెట్టారు, నా వారి నన్ను వదిలిపెట్టారు, చివరికి దేవుడు కూడా వదిలిపెట్టాడేమో, అందుకే నా పరిస్థితి ఇలాగా మారింది, నా పరిస్థితి ఇలా మారింది అని చాలా మంది అనుకున్నాడు. చెప్తున్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టలా. చూడు ఆయన నీ మీద ఎంత శ్రద్ధ నిలిపాడో. మనుషులు నిన్ను వదిలిపెట్టిన, మనుషులు నిన్ను దూరం చేసిన పట్టించుకోమా. రక్త సంబంధికులు వెనకాల ఉండి వెన్నుపోటు పొడిచిన, రక్త సంబంధులు వెనకాల ఉండి అవమానం వచ్చేటట్టుగా మాట్లాడినా పట్టించుకో. ఎందుకంటే నువ్వు చూడాల్సింది దేవుని. ఎందుకంటే ఆయన నీ మీద ఎంతగా శ్రద్ధ నిలిపాడో. నీకు ఏది తలగదు, నీకు ఏది రానివ్వడు. ఏ గుడారము నీకు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మీద ఆయన చాలా చాలా శ్రద్ధ నిలిపాడు. నువ్వేం చేయాలంటే ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. ఆయన నీ మీద చాలా చాలా శ్రద్ధ నిలిపాడు. నువ్వు అనుకో, ఎవరున్నా లేకపోయినా నాకు నా దేవుడు. బాధపడమా. మనుషులండి ఇప్పుడుంటే రేపు ఉండరు, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా వాళ్ళు నీకు శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేవాడు దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు. ఎందుకంటే నీ మీద ఆయన చాలా శ్రద్ధ నిలిపాడు. తల్లి మరిచిద్దేమో, తల్లి సాధారణంగా చంటి బిడ్డను మరవదు, అవునా? ఒకవేళ ఆమెను మరిచిద్దేమో, నేను మాత్రం నిన్ను మరువను. నీ మీద ఒక ప్రణాళిక కలిగే నిన్ను పుట్టించుకున్నా, నీ మీద ఒక ఉద్దేశం కలిగే నిన్ను ఏర్పరచుకున్నా. నీకు నేనున్నా. బాధపడు మాకు, మనుషుల వైపు చూడు మాకు, కొండల వైపు చూడు మాకు, లోయల వైపు చూడు మాకు. నువ్వు చూడాల్సింది నా వైపు. ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నీ మీద ఆయన ఎంతగా శ్రద్ధ నిలిపాడు. కను రెప్ప పాటైనా నిన్ను మరువడు, విడిచిపెట్టడు. ఆయన అగ్ని వంటి నేత్రాలతో చూసేవాడు, రెప్పలు లేనివాడంట. నీ మీద చాలా చాలా శ్రద్ధ నిలిపాడు. బాధపడు మాకు. ఇక్కడ ఎవరైనా ఏ సమస్యలో ఉన్నా,
ఏ రోగం చేత బాధపడుతున్నా, ఏ అప్పుల సమస్యతో బాధపడుతున్నా, అవమానం చేత కానీ, నిందల చేత కానీ, వేటి ద్వారా నువ్వు బాధపడుతున్నా, ఈరోజు దేవుని ఆత్మ అంటుంది, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కియును, నీకు ప్రాకారం ఇచ్చేవాడిని నేనే. ఎవరు నీకు ప్రాకారం? ఏ కీడు నీకు రాదు, ఏ శోధన నీకు రాదు. ఒకవేళ వచ్చినా నేనన్నా దేనికి? తప్పించుటని, శోధన్ని, కీడుని. నేనున్నా, బాధపాడు మాకు. 3 పాయింట్లు చెప్పా, 3 మాటలు చెప్పా. ఒకటి ఏంటిది? యేసు వైపు చూస్తేనే రక్షణ. రెండోది, సమాజం వైపు చూడాలి. మౌనంగా ఉండమాక, దగ్గర నుంచి మీరు ఖాళీగా ఉండమాక. ప్రార్థన టవర్ చేయాలి, ప్రార్థన టవర్ చేయాలి. నీ సమాజం రక్షణ కొరకు నువ్వే నీ సమాజం విషయంలో ఎన్నే లెక్క అడుగుతాడు దేవుడు. నిన్ను పుట్టించుకుంది, నేను రక్షణ ఇచ్చుకుంది, ఓహో దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు చాలు కాదు. నువ్వు వెలిగించబడ్డావు, అది అనేక మందిని వెలిగించాలి. అనేక జీవితాలను వెలుగులోకి తీసుకుంటావు. వారం మొత్తం మీద 1 గంటైనా నువ్వు నడుం కట్టలేవా సమాజం కోసం? 10 మందిని గ్యాదర్ చేయి. ఎవరు లేరా నీ కుటుంబాన్ని కూర్చొని ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. 2 ముగ్గురు ఏమన్నాడు దేవుడు? ఎవరుంటారంట? దేవుడు ఉంటాడు. ఎవరైతే 2 లేక 3 కూడుకుంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు. ఎవరు నీకు సహకరించలేదు, నువ్వు ఒక్కదానివే నడుంగట్టు, నువ్వు ఒక్కదానివే పూనుకో, నువ్వు ఒక్కడివే పూనుకో, దేవుడు వాడుకుంటాడు. హృదయంలో భారం ఉండాలి, దేవుడు వాడుకు. కనుక ఈ 3 మాటలు మీ మనసులో పెట్టుకోండి. యేసు వైపు చూసిన వాడు రక్షణ పొందుతాడు. యేసు వైపు చూసిన నువ్వు సమాజం వైపు చూడాలి. 3వది, నువ్వేం చేస్తావంటే నువ్వు దేవుడి చేతిలో ఉండావని చూడాలి. ఆయన నీ మీద ఎంతగా శ్రద్ధ నిలిపాడో నువ్వు చూడాలి. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఈ మాటని మనసులో పెట్టుకో. దేవుడి అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక.